నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. వెల్కమ్ టు మార్నింగ్ వాకింగ్ టైమ్ వీడియోస్. మిత్రులారా, ఉదయాన్నే వాకింగ్కి వచ్చి చేసే వీడియోలే ఈ వీడియోలు. సో ఈ వీడియోలోని కంటెంట్ ఏంటి అని అంటే మిత్రులారా, ఒక పురుషుడు తాను సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉన్నప్పుడు ఎవరికి వీలునామా రాయకుండా మరణిస్తే అతని తదనంతరము ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది, చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 8 ఏం చెప్తుంది అని అంటే, ఒక పురుషుడు తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి తన వద్దే ఉండి తాను ఎవరికి వీలునామా రాయకుండా మరణిస్తే అతని తదనంతరము ఆ ఆస్తిలో ఎవరికి వాటాలు కోరే హక్కును కలిగి ఉంటారు అని అంటే, ఒకటి అతనికి జన్మనిచ్చినటువంటి తల్లి, ఆ తర్వాత అతను వివాహం చేసుకున్నటువంటి భార్య, ఆ తర్వాత అతనికి జన్మించినటువంటి కుమారులు కుమార్తెలు ఆ మరణించిన వ్యక్తి యొక్క ఆస్తిలో వాటా కోరుతూ పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేయవచ్చు. లేదా వీళ్ళందరూ ఉమ్మడిగా ఒక అంగీకారానికి వచ్చి ఆస్తులను సమభాగాలుగా బాగా పంపిణీ చేసుకోవచ్చు. కొంతమంది భార్యలు ఏం చేస్తుంటారంటే, ఈ ఆస్తి సంపాదించింది నా భర్త, తల్లికి ఆ ఆస్తి దక్కడానికి అవకాశం లేదు, ఆమెకి మేము ఇవ్వము అని చెప్పి కొంత గొడవలు చేస్తూ ఉంటారు. కానీ చట్ట ప్రకారంగా అలా చెల్లుబాటు కాదు. తల్లి కూడా ఆస్తిలో వారసురాలే. తన కొడుకు సంపాదించిన ఆస్తిలో తల్లి కూడా వాటాదారురాలే. సో ఇలా మన దేశంలో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అని, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ అని వర్గీకరణ చేయడం జరిగింది. సో మొదటి వరుస క్రమంలో ఆ వ్యక్తి యొక్క ఆస్తులకు వీళ్ళు హక్కుదారులు అవుతారు. ఒకవేళ వీళ్ళు లేకపోతేనే, తల్లి భార్య పిల్లలు వీళ్ళెవ్వరూ లేకపోతేనే, ఆ తర్వాత క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు క్రమ పద్ధతిలో ఆ వ్యక్తి యొక్క ఆస్తులు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పురుషుడికి సంబంధించిన ఆస్తి అతని తదనంతరము ఏ పద్ధతిలో వెళ్తుందో ఈ సెక్షన్ చెప్తున్నటువంటి అంశం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.